నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. అంకాపూర్లో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం. చాయ్పై చర్చలో కాంగ్రెస్ పాలనపై మండిపాటు. వేల్పూర్ మండలం పచ్చలనడుకుడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం. ఉపాధి హామీ కూలీల రేట్లు పెంచుతామని భరోసా. ఈ నెల 8న ఆర్మూర్లో జరిగే సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ సభను విజయవంతం చేయాలని మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పిలుపు. జగిత్యాల నుంచి ఆర్మూర్ మీదుగా నిజామాబాద్ వెళ్తున్న మాజీ సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికిన ఆర్మూర్ బీఆర్ఎస్ శ్రేణులు. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అంగరంగ వైభవంగా రమా సత్యనారాయణ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశిష్ట పూజలు, అన్నదాన కార్యక్రమం. దేశాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పజెప్తే 3 ముక్కలు చేసి అమ్ముకుంటున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో చాయ్పై చర్చ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో కలిసి ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. గ్రామస్తులకు కలిసి చాయ్ తాగుతూ పలు అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ 1989లో 3 లక్షల మంది హిందువులను కాశ్మీర్ నుండి వెళ్లగొట్టడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. 1921లో పార్లమెంట్లో ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో SC/ST రిజర్వేషన్లు తొలగించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని కొనియాడారు. దేశానికి చెదల కంటే కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరమని అన్నారు. దేశ ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ దేశంలో మొట్టమొదటి సంపద హక్కు ముస్లిం మైనార్టీలకే చెందుతుందని అన్నారని, ఇలాంటి కాంగ్రెస్ను గెలిపించుకుంటే దేశాన్ని అమ్మేస్తారని పేర్కొన్నారు. ఆర్మూర్ నుండి ఆదిలాబాద్ రైల్వే లైన్, బోధన్ నుంచి బీదర్ రైల్వే లైన్ చేస్తున్నామని, అదేవిధంగా ఆర్మూర్ ఏరియాలో పసుపు ఎగుమతి చేసేందుకు డ్రై పోర్ట్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, రైతులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ఇలా ఆ ప్రాంతం నుంచి వచ్చిన హిందువులకి ఇప్పటి వరకు పౌరసత్వం ఇచ్చుకోలే. మనం అక్కడి నుంచి తరిమేయబడ్డారు. ఆయన తరిమేసిన హిందువులకి ఇక్కడ ఇప్పటి వరకు మన పౌరసత్వం ఇచ్చుకోలేదు అంటే అది మన దౌర్భాగ్యం. అది మనం ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల నుంచి మన సోదరుల్ని నాశనం చేస్తుంటే కూడా చూసుకుంటూ కూర్చున్నాం. ఇలా వాళ్ళకి పౌరసత్వం ఇద్దామంటే కాంగ్రెస్ పార్టీ అడ్డమడుతుంది. నరేంద్ర మోడీకి అందరం ఆశీర్వాదిస్తాము, ఆయన చేసేస్తాడు. ఆల్రెడీ ఆ పని చేసేసిండు, మొదలైపోయింది. బంగ్లాదేశ్, మయన్మార్ ఆడికెళ్ళి వచ్చిన తుర్కోలకి వాళ్ళకి పౌరసత్వం ఇవ్వమంటారు. వీళ్ళకి ఇస్తే వాళ్ళకి, అసలు వాళ్ళకి పొందనేమని ఉన్నదా అన్న? ఇది మీరు దేశాన్ని విభజించి హిందువుల అవతల ఉన్నోళ్ళని వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే ఇక్కడ మేము పౌరసత్వం ఇస్తామన్న మాట ఇచ్చి 1947 వాళ్ళకి ఇప్పుడు ఈ దేశానికి చెదలు పట్టినట్టు కాంగ్రెస్ పార్టీ, చెదల కంటే డేంజరస్ కాంగ్రెస్ పార్టీ హిందూ సమాజానికి. కమ్యూనల్ వైలెన్స్ బిల్లు, కొట్లాటలు ఎవడైనా గాని, ఎవడు తప్పు ఉండని, ఏమన్నా గాని, ఎవడన్నా చావని, ఎవడన్నా బతకని, దోషి మాత్రం హిందువే. ఇటువంటి చట్టాలు పాస్ చేసుకుంటాడు అన్నోడన్నా. ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోల తుర్కోళ్ళకి బ్యాంకులు, కార్పొరేట్ లోన్లు ఇయ్యాల్సిందే వాళ్ళ భాష. దానికి హామీ మేమిస్తాము అంటే రేపు నేను ప్రభుత్వం ఎన్నుకుంటే ప్రభుత్వం హామీ ఇస్తుంది వాళ్ళ లోన్లకి. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ బర్త్డే నాడు ఈ దేశ సంపద మీద మొట్టమొదటి హక్కు ముస్లిం మైనారిటీలది కాదు, ముస్లిం మైనారిటీలది. అంటే సిక్కులు, క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు కాదు, ముస్లిం మైనారిటీలది. జగిత్యాలలో మాజీ సీఎం కేసీఆర్ సభ ముగించుకొని ఆర్మూర్ మీదుగా నిజామాబాద్ వెళ్తున్న కేసీఆర్ కు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మరియు బీఆర్ఎస్ శ్రేణులు పెర్కిట్ వద్ద ఘన స్వాగతం పలికారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాలలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు మాజీ సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతరం ఆర్మూర్ మీదుగా నిజామాబాద్ బహిరంగ సభకు తరలి వెళ్తున్న మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మరియు 300 మందికి పైగా టీఆర్ఎస్ శ్రేణులు పెర్కిట్ వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మరియు బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. ఈ నెల 8వ తేదీన ఆర్మూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ర్యాలీని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు అరికెల నర్సారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో కాంగ్రెస్ ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా కాంగ్రెస్ అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించాలని కోరారు. జిల్లా ఎంపీగా జిల్లాకు అరవింద్ చేసిందేమీ లేదని, అభివృద్ధికి కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని కొనియాడారు. అనంతరం రాష్ట్ర నాయకులు అరికెల నర్సారెడ్డి మాట్లాడుతూ బీజేపీ హయాంలో దేశంలో జరిగిన అభివృద్ధి శూన్యమని, కులమత రాజకీయాలు చేసుకుంటూ కార్పొరేట్ కంపెనీల కోసం బీజేపీ పాలన కొనసాగించిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ నెల 8వ తేదీన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ర్యాలీలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీవన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, ఎంపీపీ నర్సయ్య, నాయకులు తదితరులు ఉన్నారు. 8వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్మూర్కి రావడం జరుగుతుంది. ఇక్కడ కార్నర్ మీటింగ్ మరియు రోడ్ షో ఉంటుంది. సాయంత్రం 5 గంటలకి ఆర్మూర్లో ల్యాండ్ అయినాక సుమారు గంటన్నర ఇక్కడనే ఆర్మూర్లో అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్ షోగా వెళ్ళి అక్కడ కార్నర్ మీటింగ్ జరుగుతుంది. దీనికి ఆర్మూర్లో నియోజకవర్గంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు పెద్ద మొత్తంలో, అదే రకంగా మహిళలందరూ కూడా పాల్గొంటారు. ఎన్నికల కోసము, ప్రజల రాజకీయాల కోసం, ఓట్ల కోసం మీరు రాజకీయం చేస్తుంటారు తప్ప మీరు ప్రజల గురించి ఇచ్చినటువంటి ఒక్క స్కీమ్ కానీ మీరు చెప్పలేదు, ఒక్క స్కీమ్ కానీ ఇవ్వలేదు. ఇలా దేశాన్ని ఎందుకంటే కొన్ని కోట్ల అప్పులు చేసారు మీరు. ఇలా ఏమైనా పంచిపెట్టిన జనాల కంటే ఎలాంటి స్కీమ్ లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే పేద ప్రజల కోసం ఇలా గ్రామీణ ఉపాధి హామీ తీసుకొచ్చడం రావడం జరిగింది. ఆ రోజు మినిమం 100 రూపాయల చేసి ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. రేపు ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి వస్తున్నది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. ఖచ్చితంగా మినిమం స్కేల్ కింద ఉపాధి హామీలకు కూడా 400 రూపాయలు ఇవ్వాలనేది, డైలీ వేస్ కింద ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ ఎజెండా. ఇలా రాష్ట్రంలో ప్రాజెక్టులు కానీ, మన జిల్లాలో ప్రాజెక్టులు కానీ కట్టిన చరిత్ర ఇలా ఆర్మూర్కి ఎందుకంటే నీళ్ళు వస్తున్నాయి అంటే గుత్పాలి సార్తో, ఎందుకంటే మనకి ఇలా నీళ్ళు వస్తున్నాయి. మీరు కాళేశ్వరం నుంచి తీసుకొస్తామన్నారు, తీసుకురాలేదు. రైతుల గురించి కానీ, పసుపు గురించి కానీ, ఎర్రజొన్నల గురించి కానీ ఎంత కష్టమైనా కొన్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. మీరు ఒక ఇత్తు ఎర్రజొన్నలు కొనలేదు, పసుపు కొనలేదు. ఏదో ఇలా దేశం లెవెల్లో పసుపు పంట తగ్గింది కాబట్టి ధర పెరిగితే దానికి కారణం మీరని చెప్పుకుంటున్నారు. మరి 5 సంవత్సరాల నుంచి మీరు పసుపు బోర్డు లీటర్ రాసిన చరిత్ర ఉంది. పసుపు బోర్డు అన్నారు, పసుపు బోర్డుకు అడ్రస్ లేదు, ఖాళీ బోర్డు రాపిచ్చారు, ఎక్కడ పెడతారో చెప్పరు. కాబట్టి బీజేపీ పార్టీ అంటే అది ప్రజల గురించి పట్టించుకునే పార్టీ కాదు, మతాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా క్యాండిడేట్ల మీదకి వెళ్ళి పోల్చుకున్నట్లయితే కూడా ఇలా జీవన్ రెడ్డి గారు ఎందుకంటే ఒక ప్రజానాయకుడు, 40 సంవత్సరాల నుంచి ఎందుకంటే ఆయన రాజకీయ జీవితంలో ఉన్నాడు, ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి, ఈ రాష్ట్రం గురించి కానీ ముఖ్యంగా మన జిల్లా గురించి కానీ పూర్తిగా అవగాహన ఉండే వ్యక్తి, ఒక విద్యావంతుడు. ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో రామాలయం నుండి కోనేరు వరకు స్వామివారి పల్లకీ సేవ, భజన కార్యక్రమాలతో కన్నుల పండగగా కొనసాగింది. భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి పల్లకీ సేవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కుమార్ శర్మ మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్ధులగుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయటం జరుగుతుందని, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. వేసవి సెలవులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో సిద్ధులగుట్టపైకి వస్తున్నారని పేర్కొన్నారు. గుట్టపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. శుభ్రం చేసి పల్లె ఒక పక్కన పెట్టండి. మిగతా తినే వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి. అంతేగాని మా వాళ్ళ వస్తుందని పల్లె దాసి పెట్టుకోవడం, మళ్ళీ వచ్చిన తర్వాత ఇబ్బంది పెట్టడం అటువంటిది చేయకండి. గ్లాస్ కూడా, నీళ్ళు కూడా ఈ ఒక కొంచెం ఈ ఒక ఎండాకాలం జరిగితే మిగతా కాలాలన్నీ కూడా బాగానే ఉంటుంది. అలాగే సిద్ధులగుట్టలో కూడా హెల్త్ క్యాంప్ ఇద్దాం అనుకున్నాం. ఈ నెల కాకుండా నెక్స్ట్ నెలలో ఉంటుంది. ఎండ తీవ్రంగా ఉంటుంది కాబట్టి వచ్చే నెలకు డాక్టర్లు సమీపించారు, అందరూ గుర్తించుకోవాలి. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ఉపాధి హామీ కూలీలతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను ఇప్పటికే అమలు చేయడం జరిగిందని అన్నారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలియజేశారు. ఉపాధి హామీ పథకాన్ని, పేదలకు భూమి పంపిణీ, అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగినవని తెలియజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కలిగే విధంగా చొరవ తీసుకొని రోజుకు 400 రూపాయలు వచ్చే విధంగా కృషి చేస్తామని అన్నారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా చొరవ తీసుకుంటామని తెలిపారు. గత 40 సంవత్సరాలుగా జీవన్ రెడ్డి రాజకీయ పదవుల్లో ఉంటూ సామాన్య ప్రజల సంక్షేమం చూశారని, తాను ఆర్థిక అభివృద్ధి చెందలేదని, సామాన్య ప్రజల మనిషి అయిన జీవన్ రెడ్డికి కాంగ్రెస్ తరపున ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, కాంగ్రెస్ మండలి శాఖ అధ్యక్షుడు నర్సారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ గౌడ్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు టక్కూరి గంగాధర్, గ్రామ శాఖ అధ్యక్షుడు గుడాల మోహన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2 నెలల అధికారం రాగానే 75 లక్షల సీసీ రోడ్లు వేపించిన అన్న. మనం అధికారం రాగానే ఈజీఎస్ లో 75 లక్షల సీసీ రోడ్లు వేపించినామన్న. ఈ చెరువు నుంచి కూడా ఏదైతే కాలువ అవుతుందో ఆ కాలువకు కూడా గైడ్ వాళ్ళకు ప్రపోజల్ పెట్టినాము. ఎన్నికలు అయిపోయినాక అది కూడా అయిపోతుంది. మీకు 10 ఏళ్లలో రేషన్ కార్డులు, పెన్షన్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి, లేని వాళ్ళకి లేకుండా చేసి, ఉన్నోళ్ళకి 2 ఇచ్చి, ఉన్నోళ్ళకి పెన్షన్లు ఇచ్చి, ఇవన్నీ మీరు 10 ఏళ్ళు అనుభవించారు. అవన్నీ కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత పెన్షన్లు, రేషన్ కార్డులు మొత్తం కూడా అందరికి ఎవరెవరికి అర్హులు ఉన్నారో వాళ్ళందరికి ఇప్పించే బాధ్యత మేము మా కాంగ్రెస్ పార్టీ పక్షాన గ్రామస్తులు అంతా కూడా తీసుకుంటామనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఒక్కసారి మా ముఖం చూడండి. పనులు చేయడం సిద్ధంగా ఉన్న పెద్దలు ఇంకా రోజుకు 400 రూపాయలు పడాలా పడద్దా, 5 కాకుండా కానీ 100 జాగాలో 400 చేయాలని చెప్పి సంకల్పించింది. ఇవాళ ఏదైతుందో సంవత్సరానికి 30,000 పడగొట్టిస్తా అని చెప్పి చెప్తున్నా కదా. 30తో పాటుగా దేవుని దేవల రేపు జాతీయ స్థాయిలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి రావడంతోనే మొట్టమొదటి చేయబోయే పని ఏదైతుందో ఉపాధి హామీ కూలీలకు రోజుకు 400 రూపాయలు కూలీ పడగొట్టే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి. నాకున్న అనుభవంతో ఏదైతుందో ఇటువంటి పనులు చేస్తా అని చెప్పాను. ఇప్పుడు ఇంత వేడి ఉందమ్మా సమ్మర్లో, ఇంత వేడి ఉంటే సాధారణ కూలీ కాదమ్మా 35% అధికంగా ఇవ్వాలి. ఇప్పుడు పట్టేప్పుడు 300 అన్నారు కదా. వేసవిలో ఉగాదికి వెళ్ళి ఏదైతుందో మళ్ళీ నీ పునాస దాకా ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రోజుకు 35% 100 రూపాయలు ఎక్కువ. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్ విశాఖ నగర్ కాలనీలో గల శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయ 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నేడు స్వామివారి కళ్యాణాన్ని వేద పండితులు బాల్యపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో కన్నుల పండగగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయ 9వ వార్షికోత్సవ వేడుకలు గత 3 రోజులుగా వేద పండితులు బాల్యపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు గాను సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఈ దేవాలయ అభివృద్ధిలో గతంలో పనిచేసిన కమిటీలతో పాటు ఇప్పుడు పనిచేస్తున్న కమిటీ ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ వాళ్ళు కష్టపడుతున్నారు. నిజంగా మనందరి తరఫున విశాఖ ఆలయ కమిటీ, సత్యనారాయణ స్వామి ఆలయ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. అన్నప్రసాదము ఏదైతే మనకి వితరణ జరుగుతుందో మనమందరం ఇక్కడ మంచిగా ఆర్కెస్ట్రా, గానా, గజాన మంచిగా కళ్యాణం అనేది వస్తున్నాం. కింద కొందరు కష్టపడుతున్నారు పాపం, వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుస్తలేదు ఇక్కడ. కానీ వాళ్ళు ఎక్కడ అన్నప్రసాదం సరిపోతుందా లేదా అని నిత్యం ప్రతి క్షణం అక్కడ ఉంటూ కష్టపడుతున్న ఈ ఆలయ కమిటీ సభ్యులకు, విశాఖ నగర్ కుటుంబ సభ్యులకు మనందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు.
ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో కొటార్మూర్ దేవాంగ సంఘం సభ్యులు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి పార్టీ కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగిందని దేవాంగ సంఘం సభ్యులు తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే విధంగా తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాంగ సంఘం అధ్యక్షుడు రాకేష్, ఉపాధ్యక్షుడు కార్తిక్, కోశాధికారి హరి, గంగాధర్, రమణ, రాహుల్, రాములు, రవి, కాంగ్రెస్ నాయకులు మురళి, మోహన్, మారుతిరెడ్డి, భూపేందర్, చిట్టిరెడ్డి, శ్యామ్, బుజ్జిరెడ్డి తదితరులు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని, అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు ఓటు వేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో ఆయన మాట్లాడుతూ దేశాన్ని, ధర్మాన్ని కాపాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో నిలిపిన ఘనత భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుందని కొనియాడారు. గతంలో పాలించిన కాంగ్రెస్ ఏనాడు భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లలేదని, కేవలం నాయకులే కోట్లు సంపాదించుకున్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని, మూడవసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. 5 సంవత్సరాలకి ఏ అవసరం వచ్చినా ఖాళీ ఏ పని కావాలో పని చేసి పెట్టే బాధ్యత నాది. సర్పంచ్ ప్రతి ఒక్క చిన్న పోస్టులు అమ్ముకుంటే సర్పంచ్లు కానీ 100 మంది సర్పంచ్లకు పెద్ద నేను 5,000 కోట్లు వస్తాయి నాకు. 5,000 కోట్లలో మీ బిడ్డలకు కానీ ఉద్యోగాలు కానీ అండ్ ఇంతకుముందు ఎట్లా ఇవ్వన్నారో అట్లనే ఇవ్వనండి. లేకపోతే మళ్ళీ కొద్దిగా పగబడతారు, మళ్ళీ బదనాన్ని చెప్తారు. అక్కడ ఉన్నారు ఆనరు మళ్ళీ సాటి ఉన్నారు. ధర్మం ఉండాలా, ఇవన్నీ ఉండాలా, రేపు ఇల్లు రావాలా, ఇవన్నీ రావాలా అంటే మీ బిడ్డ రాకేష్ రెడ్డి గౌరవం ఉండాలా. దయచేసి మళ్ళీ ఒకసారి అందరూ గుర్తు 13 నాడు ఓటేసి పొద్దున 7 గంటలకు లేవు ఎండ లెక్క పెరుగుతున్నాయి. 7 గంటలకి లేచి ఎట్లా రాముడు అక్షంతలు వచ్చినాయి, ఇండలకు వచ్చినాయి అక్క. ఎట్లయితే అక్షంతలు వచ్చినాయి చూసారా బాలరాముడు ఎట్లుంటాడు, ఎంత అందంగా ఉంటాడు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చి అమలు చేయలేక ఓడిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలలో 4 అమలు చేసిందని, మరో 2 కూడా వెంటనే అమలు చేయబడతాయని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నారు. నందిపేట్ మండలంలోని బాద్గున మరియు ఉమ్మేడ కొండూరు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డికి చేతు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ అందించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామంలో మరియు ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసిందని, 500 రూపాయలకే సిలిండర్, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం మరి ఇప్పటికే అమలయ్యాయని చెప్పారు. మిగిలిన గ్యారంటీలు కూడా త్వరలో అమలు చేయబడతాయని, ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుకు ఓటు వేసి దేశంలో రాహుల్ గాంధీ పాలనలో మరింత అభివృద్ధి, రాష్ట్రానికి ఎనలేని నిధులు వస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మనం కరెంటు వాడితే కరెంటు ప్రభుత్వం కడతాదని అనుకున్నారా? మన రాష్ట్రంలో తప్ప మళ్ళీ ఎక్కడ లేదమ్మా. బీజేపీ వాళ్ళు 22 రాష్ట్రాల పాలిస్తున్నారు, ఎక్కడ లేదు. ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో మీరందరూ మంచిగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం అది. అంతేకాకుండా 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పినాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 400 రూపాయల సిలిండర్ ఉంటుండే. ఈ బీజేపీ వచ్చి టీఆర్ఎస్ వచ్చి ఏం చేసిర్రు, తీసుకుపోయి 1100 రూపాయలు పెట్టిర్రు. మన ప్రభుత్వం ఏమని చెప్పింది, మన ప్రభుత్వం రాగానే మీకు 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామని చెప్పినాం. చాలా మందికి వస్తుంది, అది 900 ఎంతనో కడితే 500 ఓను మిగతాది మీ బ్యాంకు ఖాతాలకు వస్తుంది. రైతు సమస్యలు పరిష్కరించని బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణం ప్రెస్ క్లబ్ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూమయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరాములు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల కోసం పాలన కొనసాగిస్తుందని, వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కుట్రలు పన్నుతుందని అన్నారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నామని చెప్పిన మోడీ సర్కార్ దొంగచాటున అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను మోసం
మోసం చేసిందని కొనియాడారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ గత ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను నట్టేట ముంచారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీని ఓడించాలని ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి సాయిరెడ్డి, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షుడు భూమన్న, గణేష్, గంగారాం, సాయిలు తదితరులు ఉన్నారు. దాంట్లో భాగమే ఇవాళ విత్తనాలు కానీ ఎరువులు కానీ మొత్తం ధరలని కూడా పెంచేసి మరి రైతాంగాన్ని ఇవాళ నిట్ట నిలువున ముంచుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. కాబట్టి ఈ రైతు వ్యతిరేక ఈ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో మే 13న జరిగేటటువంటి ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థాయిలో మరి బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించి మరి ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియదు. ఇవాళ ఇక్కడ శ్రీరాముడు లేదా ఇంకో గుడి ఏదైతే ఉందో ఇలా ఈయన తెచ్చింది కాదు. ప్రజలు ఎప్పటి నుంచో ఇలా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మతం అనేది వ్యక్తిగతమైన విషయం. దాన్ని ఇలా ఓటర్లకు ఇలా దాన్ని ఎన్నికలకు వాడుకోవడం అనేది ఇలా ప్రజల్ని తప్పుదో పట్టించడం అనేది మేము భావిస్తూ ఉన్నాం. అందుకు దాన్ని వ్యతిరేకించాలి. అందుకు ఇలా రైతు వ్యతిరేకి, ప్రజా వ్యతిరేకి, కార్మిక వ్యతిరేకి మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పేసి మేము ప్రజలకు తల్లికి కొడుకు పాత్ర కూడా పోషించినటువంటి కాదు. అట్లాంటి ఆయన పరిపాలనలో మనం ఉంటున్నందుకు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో బేషరతుగా నరేంద్ర మోడీని, బీజేపీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించి భారతదేశాన్ని విముక్తులను చేయాలి. మతోన్మాత కబంధాస్తాల నుంచి విముక్తులను చేయాలి, కాపాడుకోవాలి. ఒక లౌకిక రాజ్యాన్ని తీసుకొచ్చుకోవాలి. రైతాంగ రాజ్యాన్ని, కార్మిక రాజ్యాన్ని, కూలీ రాజ్యాంగాన్ని తీసుకొచ్చుకోవాలని చెప్పి ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా అట్లాగే బీజేపీ సర్కారును బీజేపీకి ఓటు వెయ్యొద్దని, అట్లాగే నిజామాబాద్ జిల్లాలో మరి పార్లమెంటు సభ్యుడు 100 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని, అట్లాగే బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపిస్తానని చెప్పి మోసం చేసిన అరవింద్ను ఓడగొట్టాలని ఈరోజు ఈ సంఘాలుగా పిలుపునిస్తున్నాం. కనుక ప్రజలు ఈ ఆర్మూర్ ప్రాంతంలో చైతన్యవంతమైన ప్రజలు, అట్లాగే నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా ఈ అనేక వాగ్దానాలు చేసిన ఈ బీజేపీ పార్టీని ఓడించాలని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. పచ్చల్నడుకుడ గ్రామంలో పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఉపాధి హామీ కూలీలతో కలిసి ప్రచారం చేస్తున్న సందర్భంగా జాన్కంపేట్ గ్రామానికి చెందిన 40 కుటుంబాలకు చెందిన సర్వసంఘం సభ్యులు జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మరియు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని, జాన్కంపేట్ గ్రామానికి చెందిన సర్వసంఘాల సభ్యులం సమావేశం ఏర్పాటు చేసుకుని తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి, జాన్కంపేట్ కాంగ్రెస్ కార్యకర్తలు సోమ నరసింహారెడ్డి, జేమ్స్ గంగారెడ్డి, చౌడి శ్రీనివాస్, కిషోర్ గౌడ్, వినోద్ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎర్గట్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య బృందం తాళరాంపూర్, నాగేంద్రనగర్ గ్రామాలలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూలీలకు వివరించారు. ఈ సందర్భంగా మారుతిగౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నందున వీలు కలిగినంత వరకు ఎండ తక్కువగా ఉండే ఉదయం సాయంత్రం వేళల్లో బయట పనులు చేసుకోవడం ఉత్తమమని చెప్పారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సుమ, పండరి, కల్పన, శ్యామల, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేస్త్రి కూలీలకు ఈ యొక్క ఓఆర్ఎస్ యొక్క పాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకోసమనంటే మన యొక్క ఉష్ణోగ్రత దినదినం పెరిగిపోతుంది. 45 నుంచి 46 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉంటుంది. చాలామంది వడదెబ్బకు గురవుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా 1 లీటర్ నీటిలో ఈ యొక్క ఓఆర్ఎస్ ప్యాకెట్ 5 చెంచాల పొడిని కలిపి తాగాలని సూచించడం జరిగింది. అంతేకాకుండా చల్లని సమయంలో మాత్రమే పని చేసుకోవాలని, వడదెబ్బ తగలకుండా తగిన నీటిని ధారాళంగా తాగాలని చెప్పడం జరిగింది. జగరన్పల్లి మండలంలో ప్రధాన బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ గూటికి చేరడంతో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పూర్తిగా ఖాళీ అయిపోయింది.
జక్రన్పల్లి మండలంతో పాటు పుప్పాలపల్లి మరియు మునిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా వారికి భూపత్ రెడ్డి పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి పెద్ద ఎత్తున హస్తంలోకి రావటం సంతోషకరమని, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపుతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంకాపూర్లో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం. చాయ్పై చర్చలో కాంగ్రెస్ పాలనపై మండిపాటు. వేల్పూర్ మండలం పచ్చలనడుకుడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం. ఉపాధి హామీ కూలీల రేట్లు పెంచుతామని భరోసా. ఈ నెల 8న ఆర్మూర్లో జరిగే సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ సభను విజయవంతం చేయాలని మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పిలుపు. జగిత్యాల నుంచి ఆర్మూర్ మీదుగా నిజామాబాద్ వెళ్తున్న మాజీ సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికిన ఆర్మూర్ బీఆర్ఎస్ శ్రేణులు. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అంగరంగ వైభవంగా రమా సత్యనారాయణ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశిష్ట పూజలు, అన్నదాన కార్యక్రమం. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.